హాయ్ అండి అందరికీ. జనరల్గా మనము ప్రతి ఊర్లలో, ప్రతి ఇళ్లలో, ప్రతి సంసారంలో చూస్తుంటాము అత్తపై కోడలు గృహహింస కేసు పెట్టొచ్చు అనేది. కానీ కొత్తగా మనం వినబోయే మాట ఏంటంటే, కోడలిపై అత్త గృహహింస కేసు పెట్టొచ్చా పెట్టొద్దా, పెట్టడానికి వీలవుతుందా వీలు పడదా అనే విషయాన్ని ఇవాళ తెలుసుకుందాం. కోడలి చేతిలో వేధింపులకు గురవుతున్న వారి పరిస్థితి ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ పెట్టిన కేసులో ఇదే ప్రశ్న అలహాబాద్ హైకోర్టులో ఉత్పన్నమైంది. జడ్జి కీలక తీర్పునిచ్చారు. కోడలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా అత్తని శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆమె బాధితురాలిగా మారుతుంది. సో అప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం అత్త కోడలిపై కేసు పెట్టొచ్చు అని కోర్టు స్పష్టం చేశారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, అత్త కోడలు ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. సో ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నాం.